తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మాత్రం విస్తృత స్థాయి వర్షాలైతే నమోదవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో అసలు వర్షాలు ఉన్నాయా లేవా? మరి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉంది అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి అయితే వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? గత 4 రోజుల క్రితం మనకి ఒక సినాప్టిక్ పరిస్థితి, ఒక ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర ప్రాంతంలోను, దాని నుంచి ఒక ద్రోణి తెలంగాణ మీదుగా అరేబియన్ సముద్రం వరకు ఉండటంతోటి ఒక 3-4 రోజులు మనకి బాగా క్లౌడీనెస్ ఉండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడటం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఉత్తర తెలంగాణలోని 4-5 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడినాయి. అయితే ప్రస్తుతం ఆ సినాప్టిక్ పరిస్థితి వీకెన్ అయిపోయింది. ప్రస్తుతం మనకి దగ్గరలో అనుకూలమైన సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేవు. సో మనకి రాగల 5-6 రోజుల వరకు పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు. అక్కడక్కడ క్లౌడీనెస్ కొనసాగి కొద్దిపాటి లైట్ రెయిన్, చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది. ఓకే సార్, అంటే ప్రస్తుతంగా మీరు అంటున్నారు చిరుజల్లులు మాత్రమే అని. కొన్ని రోజులు అసలు వర్షాలు ఉంటున్నాయి, కొన్ని రోజులు వర్షాలు ఉండట్లేదు. సో ఇలానే వెదర్ అనేది కంటిన్యూషన్ అవుతే ఏం జరుగుతుంది సార్? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి? మనం ఈసారి ఇంచుమించు ఏప్రిల్ నుంచి చెప్తున్నాం. ఈసారి మాన్సూన్లో ఇటువంటి గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ తక్కువలు పడినప్పుడు 4-5 రోజులు కొన్ని చోట్ల అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడటము, కొన్ని చోట్ల అసలు పడకపోవడము, 4-5 రోజులు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ గ్యాప్లు వచ్చి డ్రై వచ్చేయడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయని మొదటి నుంచి చెప్తున్నాము. ఆ రకంగానే ఇప్పుడు పరిస్థితులు కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు కూడా జూలై నెల యాక్చువల్ కంటిన్యూస్ రెయిన్స్ పడే సీజన్ మనకి. అయినప్పటికీ ఈ నెల కూడా అరకొర వర్షాలు ఒక 4-5 రోజులు పడటం, మళ్ళీ గ్యాప్లు వచ్చేయడం. సో ఇప్పటికీ మనకి 28% లోటు కొనసాగుతుంది తెలంగాణలో. సార్ ఈదురుగాలు వీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈదురుగాలు ఉంటాయి. అంటే మాన్సూన్ కాలంలో జనరల్గా విండ్స్ ఎక్కువ ఉంటాయి. సో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ ఈదురుగాల వల్ల పెద్ద మనకేమీ ఉపయోగం లేదు. పెద్దగా అయితే వర్షాలు పడే అవకాశం వచ్చే 4-5 రోజుల వరకు లేదు. సరే, అటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు మెయిన్ మీడియా కావచ్చు, ఏ స్ట్రీమ్లో చూసుకున్నప్పటికీ కూడా గాడ్జిల్లా ఎల్నినో అనేది కూడా చాలా వరకు వైరల్గా మారింది. అసలు దాని అర్థం ఏంటి సార్? అసలు దాని మీనింగ్ ఏంటి? ఓవరాల్గా దానివల్ల ఏమవుతుంది? అటువంటి మీనింగ్స్ చెప్పడానికి మా దగ్గర అసలు డెఫినేషనే లేదండి. గాడ్జిల్లా ఎల్నినో అన్నది ఐఎండి దాంట్లోనే లేదు. ఐఎండి చెప్తున్నది మొదటి నుంచి ఎల్నినో ఈసారి కొంచెం తీవ్రమయ్యే అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నాం. కానీ సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పెడుతుంటారు. గాడ్జిల్లా ఎల్నినో అన్న పదమే అసలు ఐఎండి దాంట్లో లేదు. ఓకే సార్, అంటే దాదాపుగా మనం చూసుకోవచ్చు, మీరు అన్నట్టుగానే వర్షాలు లేవు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వర్షాలు లేకపోతే మరి వాటర్ని కావచ్చు ఈ పంట పొలాలకు ఏ విధంగా యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అది దానికి తగిన ఏర్పాట్లు చేసుకోమని మనము ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. మరి వర్షం లేకపోతే వేరే బోర్ వాటర్ ఉన్న వాళ్ళు బోర్ వాటర్ ద్వారా సేద్యం చేసుకుంటారు. లేని వాళ్ళు కాలువ ద్వారా ఏమన్నా నీరు వస్తే చేసుకుంటారు. లేనప్పుడు పంట మార్పిడి చేసుకుని తక్కువ వ్యవధి ఉన్న పంటలు వేసుకోమని కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో రానున్న 2-3 రోజుల్లో కూడా జిహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జిహెచ్ఎంసీలో కూడా ఇలాగే లైట్ క్లౌడీనెస్, కొద్దిగా అక్కడక్కడ ఎక్కడైనా కొద్దిపాటి జల్లులు, సాయంత్రం సమయంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కానీ ఇంచుమించు పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రానున్న 3-4 రోజుల్లో కూడా వర్షాలు లేని పరిస్థితి, కేవలం అక్కడక్కడ మాత్రమే అడపదడప వర్షాలు నమోదవుతూ ఉంటాయి, చిరుజల్లు మాత్రమే పడుతుంటాయి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ విశ్లేషకుడు కూడా మనకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఇటు పంట పొలాల్లో ముఖ్య శ్రద్ధ వహించి వాటర్ అయితే స్టోర్ చేయ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే మీ పనులు మీరు చేసుకోవచ్చు అని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.